డైరెక్టర్ అర్థం చేసుకొని, నిర్మాత అర్థం చేసుకొని, మనం తెస్తున్న డబ్బు ఎక్కడి నుంచి, మన రాబడి ఎంత ఉంది, మన వడ్డీ ఎంత ఉంది, ఆ డబ్బు మనకు వర్కౌట్ అవుతుందా లేదా, ఇది కూడా ఒక బిజినెస్ ఏం చెయ్యండి తప్ప ఇది ఎంటర్టైన్మెంట్ పోతే నాకేంటి, ఒక ఫ్యాక్టరీ ఉంది పోతే నాకేంటి, అమెరికాలో డబ్బు ఉంది పోతే నాకేంటి, లండన్లో టీ తోటలు ఉన్నాయి అని ఇక్కడ నిజమైన సినిమా నిర్మాతకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు సినిమా తీసే నిర్మాత ఎవరైనా సినిమా తీస్తున్నారా? సురేష్ బాబు లేదు, అరవింద్ గారు లేదు, బాగోల ప్రసాద్ గారు అప్పుడప్పుడు తీస్తున్నాడు. ఇప్పుడు సినిమా తీసిన నిర్మాతలు ఎవరు సినిమాలు తీస్తున్నారు చెప్పండి నాకు? ఎవరైనా ఒక్క నిర్మాత సినిమా తీస్తున్నాడా? 100 కోట్లు ఆడుకుంటున్న వాళ్ళు తీస్తున్నారు. 100 కోట్లు ఆడుకుంటున్న వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో మాకైతే తెలియదు, కానీ వాళ్ళే సినిమా తీయగలరు, వాళ్ళే చెప్పగలరు. ఒక హీరోకి ఇక్కడ మనం ఒక ఇది కొందాం అనుకున్నాం, 50 కోట్లు ఉన్నాయా బాబు, 1 అవర్లో పంపిస్తున్నాం అనేవారు ఇప్పుడు సినిమా తీయగలుగుతున్నారు. హీరోయిన్ అర్జెంటుగా ఏమండి నాకు అర్జెంటుగా నేను లండన్లో ఉన్నా, నేను షాపింగ్ చెయ్యాలి మేడం పంపిస్తున్నా, ఎంత అండి? ఎంత లేదండి, ఒక 60 లక్షలు పంపించాను షాపింగ్కి. ఒక హీరో ఒకడికి వెళ్తాడు, నేను పలానా హీరో, నేను అందాక 5 రోజులు షూటింగ్ లేదు కదా, నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పింది ఎందుకో తెలుసా? ఆ హీరో ఏం చెప్తాడంటే అబ్రాడ్ వెళ్తున్నానంటే అర్థం ఏంటంటే బిజినెస్ క్లాస్ టికెట్లో మొత్తం మా ఫ్యామిలీకి అందరికి వేయండి, అక్కడ రూమ్స్ వేయండి, అక్కడ మొత్తం నా బిజినెస్ కార్డులు ఇవ్వండి అని అర్థం, ఇది నా షాపింగ్ కార్డులు ఇవ్వండి అని అర్థం. ఆయన వెళ్తుంది, నేను వెళ్తాను మీరు ఏమైనా అన్నీ చేసుకోండి అని చెప్పడం కాదు, ఇంటి ఇచ్చాడు. ఇది నిజం, ఇది నిజం, అదే అంటే ఇది నిజం, ఈ అబద్ధాలు లేవు దీంట్లో. కనుక మనమే పాడు చేసేస్తున్నాం, మనమే సర్వనాశనం చేసేస్తున్నాం. కనుక నేను ఎందుకు ఇవ్వాలి బాబు? ఇదిగో మీ రెమ్యునరేషన్లో తగ్గిస్తున్నానంటే రేపు తగ్గిస్తే 2వ రోజు డేట్ ఇవ్వడానికి భయం, సినిమా ఫ్లాప్ అంటే 2వ రోజు డేట్ ఇవ్వడానికి భయం, మనం అప్పులు అయిపోయామంటే సినిమా డేట్ ఇవ్వడానికి భయం. ప్రతి దాంట్లో భయం గుప్పట్లో మనం బతుకుతున్నాం, చేతులు కట్టుకొని మనం బతుకుతున్నాం. డబ్బు ఉండేవాళ్ళం మనం, డబ్బు ఇచ్చేవాళ్ళం మనం, అప్పులు తీసుకునే వాళ్ళం మనం, మన పిల్లల్ని రోడ్లపై పడేసింది మనం.